కొద్ది దూరం ఓపెన్ ఛానల్ ద్వారా కొద్ది దూరం అండర్ గ్రౌండ్లో సొరంగం ద్వారా పోయిన తర్వాత నంది మేడారం అనే ఊరు దగ్గర అక్కడ లిఫ్ట్లు పెట్టి బాహుబలి లిఫ్ట్ అంటాం నంది మేడారం వల్ల ఈ రకంగా ఎండిపోయి కనం ఒక్కొక్క పైపు ఈ ఇంత కింది నుంచి వెళ్ళి తీసి నీళ్లను మనం నంది మేడారం నంది ప్రాజెక్టులో పోస్తాం నీళ్లు మనం ఆ నీళ్ళని కూడా చూస్తాం ఇప్పుడు పోయి ఈ మోటార్లు బయట పోసే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇది ఇంత పెద్ద పంపుల ద్వారా మనం నీళ్ళని తీసుకొని పై తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది మనకు. ఎందుకంటే తెలంగాణ బతికేమున్నది ఇక్కడ మనం లిఫ్టు సొరంగంలో లోపలికి పోయినాం. సొరంగంలో మనం దాదాపు 100 మీటర్ల లోపలికి పోతాం. 100 మీటర్ల లోపల పంపులు ఉంటాయి. అది ఇప్పుడు మనం 100 మీటర్ల లోపల మనం నిలబడ్డ కాడ భూమికి. ఎందుకంటే ఎడమ చెరువుకు గోదావరి, కుడి చెరువుకు కృష్ణలు రెండు కూడా ప్రవహించేది బాగా లోతట్టులో కాబట్టి మధ్యలో మనం వెన్నొంపుగా ఉన్నాం. ఇటు గోదావరి ఉంది, ఇటు కృష్ణ ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళి నీళ్ళని ఇక్కడ తీసుకొస్తాడు కేసీఆర్ గారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి దాదాపు 600 మీటర్ల ఎత్తుకు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మనం గోదావరికి సమానంగా వచ్చినాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ ఇది ఎల్లంపల్లి ద్వారా ఇక్కడి నుంచి ఒకటేసారి 80 మీటర్ల పైన నంది రిజర్వాయర్లో నీళ్ళను మనం పోస్తాం ఇక్కడి నుంచి వెళ్ళి. ఇప్పుడు మనం నంది మేడారం పంప్ హౌస్ లోపలనే నిర్మించబడ్డ 400 kV జిఎస్ సబ్స్టేషన్ దగ్గర ఉన్నాం మనం. ఈ మోటార్లను ఆన్ చేయడానికి అంత ఎక్కువ కరెంట్ అవసరం ఉంటుంది కాబట్టి సిమెన్స్ వాళ్ళతో మాట్లాడి ప్రత్యేకించి టెక్నాలజీతోని ఇంత పెద్ద సబ్స్టేషన్ను అండర్ గ్రౌండ్లోనే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఇది మనం భూమి లోపల ఉన్నాం, గుట్టల కింద ఉన్నాం. ఇది 100 మీటర్ల లోపల ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున కాళేశ్వరాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం. ఇప్పుడు మనం నిలబడి ఉన్నది నంది మేడారం పంప్ హౌస్ సర్జిపూర్లో నిలబడి ఉన్నాం. ఇటువైపు మనకు అక్కడ నీళ్లు కనబడుతున్నాయి. ఈ నీళ్లు 2 సొరంగాల ద్వారా వస్తూ ఉన్నాయి. ఈ మోటార్ల ద్వారా వీటిని పైకి లేపి పంపిస్తారు. ఈ నీళ్లను ఉంచడానికి ఇవి గేట్లు. ఇవి తీస్తే ఆ పంపులు ఇంతకుముందు మనం చూసిన పంపులు ఏదైతే ఉన్నాయో ఆ పంపులకు నీళ్ళు అందుతాయి. అవి పైకి లేపేసేసి పైన నంది రిజర్వాయర్లో వస్తాయి. ఇప్పుడు మనం కింద ఏదైతే చూసి వచ్చినామో నంది పంప్ హౌస్, ఆ పంప్ హౌస్ల దగ్గర మనం మాట్లాడుకొని వచ్చినాం. 7 మోటార్లు ఉన్నాయి. ఈ మోటార్లు ఎత్తి నీళ్ళు పైకి వస్తాయని చెప్పి ఈ గుట్ట కింద మనం చూసి వచ్చింది. ఇప్పుడు అదంతా కూడా మనం చూసినాక ఇంతకుముందు మనం ఫస్ట్లో పాట విన్నప్పుడు సార్ పాట చెప్పినప్పుడు నీళ్ళు ఇట్లా పైకి వస్తుంది గొడుగులాగా. అది నంది పంప్ హౌస్. కరెంట్ సబ్ స్టేషన్ కావచ్చు, మొత్తం పంప్ హౌసెస్ కావచ్చు. ఆ ఎల్లంపల్లి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన నీళ్ళు ఏదైతున్నాయో ఆ ఎల్లంపల్లి లెవెల్లోకి కిందికి దిగి మనం అక్కడ ఈ గుట్ట కింద అవి ఏర్పాటు చేసేసుకొని ఆ మోటార్లు దాని ద్వారా నీళ్ళని ఎత్తి మనం ఇవి బయటికి వస్తాం. ఇప్పుడు ఇలా మీకు ఇట్లా మనం గతంలో నడిచినప్పుడు 3-4 ఏళ్ళు మనం నడిచినప్పుడు ప్రారంభం చేసినప్పుడు చూసినాం. కేసీఆర్ గారు నీళ్ళు ఇట్లా పైకి వచ్చేసేసి ఇట్లా గొడుగులాగా పోసిన విషయం మనకు దీన్ని కూడా మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడు ఇది నడవాల్సి ఉండే ప్రభుత్వం నడపకుండా ఈ రకంగా పెట్టింది. ఇక్కడ మనం గోదావరి నది ఏదైతుందో దానికి సమానమైన లెవెల్కి పోయి కింద చేసిన దాదాపు 80 మీటర్ల పైన ఒకటేసారి లేపి మనం ఇక్కడ పోసుకుంటున్నాం నీళ్ళు. ఈ నీళ్ళు నంది రిజర్వాయర్లకు పోతాయి. ఇక్కడ ఈ నీళ్ళతోని నంది రిజర్వాయర్ అనేది ఏర్పడుతుంది. చేసిన ఇక్కడ రిజర్వాయర్ కట్టారు కేసీఆర్ గారు కింద. దీని కింద నుంచి వెళ్ళిపోయి ఇట్లా వెళ్ళి ఈ పక్కన రిజర్వాయర్ ఉంటుంది, దాంట్లో పోతాయి. దీంట్లో నుంచి వెళ్ళి మళ్ళీ కొంత కాలు ద్వారా కొంత అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత రామడుగు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ మరొక లిఫ్ట్ ఉంటుంది, గాయత్రి లిఫ్ట్ అని చెప్పి దాంతో లేపి మళ్ళీ పైన పోసేసుకుంటాం. ఇప్పుడు మనం చొప్పనాటి నియోజకవర్గం లక్ష్మీపురం దగ్గర ఉన్న గాయత్రి లిఫ్ట్ ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్లలో ఇదొకటి. లోపడి పోతున్నాం.
నందిమేడారం దగ్గర మనం ఎత్తిపోసిన నీళ్ళు ఏవైతున్నాయో అవి కొద్ది దూరం కాళ్ళ ద్వారా తర్వాత కొంత అండర్గ్రౌండ్ ద్వారా వచ్చిన నీళ్లు ఇక్కడికి వస్తాయి. ఇది మనం ఇక్కడ ఉన్నది గాయత్రి పంప్ హౌజు. ఇది లక్ష్మీపురం అని చెప్పి చొప్పదండి నియోజకవర్గంలోని గ్రామం దగ్గర ఉన్న పంప్ హౌస్. ఇది ఇక్కడికి వచ్చిన ఈ నీళ్ళు ఏవైతున్నాయో ఇది సర్జిపుల్ అంటాం మనం. దీంట్లో నుంచి వెళ్ళి పైకి ఇప్పుడు మనం నిలబడి ఉన్నది మిడ్ మానేర్ డ్యామ్. ఇది మొత్తం ఖాళీగా. ఇప్పుడు ఈ లిఫ్ట్లు మనం చూసినాయి. బాహుబలి లిఫ్ట్ అంటారు దీన్ని, గాయత్రి లిఫ్ట్ అనేది ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్. 139 మెగావాట్ల పవర్తోనే నడిచే ఒక్కొక్క మోటార్. దాని కొరకే మనం 400 kV సబ్స్టేషన్లు అండర్గ్రౌండ్లోనే నిర్మాణం చేసుకున్నాం, జిఐఎస్ సబ్స్టేషన్లు అని చెప్పి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి భూమిలోనే ఏర్పాటు చేసినాం. దాదాపు 100 మీటర్ల లోపల మనం అక్కడి నుంచి వచ్చిన నీళ్లు మిడ్ మానేరుకు వస్తాయి. రైట్, మనకు కనబడుతూ ఉంది. ఇది కట్ట, ఇది మిడ్ మానేరు పరిస్థితి. ఉండాల్సి ఉండే నీళ్లు చుక్క నీళ్ళు కూడా లేవు, ఎండిపోయి కనబడుతూ ఉంది. ఇక్కడికి మనం కన్నెపల్లి దగ్గర ఏదైతే మనం చూసినామో ఇవాళ నీళ్లు కనబడుతున్నాయో మనకు, ఆ పంపులు ఆన్ చేస్తే మనం ఒకటి మనం మాట్లాడుకున్నట్టు సుందిల్ల ముందు అన్నారం, తర్వాత సుందిల్ల, ఆ తర్వాత ఎల్లంపల్లి, ఆ తర్వాత వచ్చే పంపులు నందిమేడారం, ఆ తర్వాత గాయత్రి పంపులు, వాటన్నిటి ద్వారా వస్తూ ఇది నిండాలి. ఇది నిండితే ఇటు నుంచి వెళ్ళి ఇటు పైకి మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మన భువనగిరి దగ్గర ఉన్న బస్వాపూర్ ప్రాజెక్టు, వాటన్నిటి కూడా ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్తాయి నీళ్ళు. అదేవిధంగా మనకు కింది నుంచి గేట్లు తీస్తే ఇది కిందికి పోయి కరీంనగర్ దగ్గర ఉన్న ఎల్ఎండికి వస్తాయి. ఎల్ఎండి నుంచి మనకు ఇక్కడ ఉన్నట్టు ఒక స్లూస్ ఉంటుంది, ఒక కాలువ మనకు ఆల్రెడీ ఉన్నది, కాకతీయ కాలువ పంచం. దాంట్లో నుంచి మనకు చక్కగా హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా గూగుల్ పెట్టుకో. ఇక ఇప్పటిదాకా మనం చూసినాం 20 నెలలుగా 20 నెలలుగా రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన పార్టీ సహచరులు, ఇవాళ మంత్రులైన వాళ్ళు కావచ్చు, ఆయనకు సంబంధించిన మీడియా కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు మాట్లాడిన మాట కాళేశ్వరం లేదు, కూలేశ్వరం అయింది, కాళేశ్వరం కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు మట్లే కలిసినాయి, 1,00,000 కోట్లు తిన్నరు అని ఒకసారి, 1,00,000 కోట్లు మట్లే కలిసినాయి అని ఒకసారి, దాని కొరకు ఏదో కమిషన్ వేసినాం, ఎంక్వైరీ చేసినామని ఒకసారి మాట్లాడుతూ ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో, ఎట్లా మభ్య పెడుతున్నారో ఇవాళ మనం చూసినాం. వాళ్ళు కొట్టుకపోయింది అన్న మేడిగడ్డ మీద మనం నిలబడ్డం. నా కారే దాని మీదకి వచ్చి నిలబడింది, చూసినాం మనం. ఈడికాడికి తిరిగింది. ఆ తర్వాత సుందిల్ల బ్యారేజ్ మీద యువతల కవతలకు పోయొచ్చిన, అన్నారం బ్యారేజ్ మీద యువతల కవతలకు పోయొచ్చినాం, అన్ని పంప్ హౌజులు చూసి వచ్చినాం. ఇవాళ ఇట్లా ఆన్ చేస్తే నీళ్ళు ఇక్కడికి వస్తాయి అనేది మనకు స్పష్టంగా కనబడ్డది. మనం ఒక్కసారి గూగుల్ మ్యాప్ ద్వారా కూడా చూద్దాం. నేను మొన్న ఇప్పుడు మీకు చూపించింది నేను బ్యారేజ్ల మీద నిలబడ్డది ఏఐ ద్వారా సృష్టించింది కాదు, లేకపోతే ప్రాజెక్టు కట్టిన రోజు పోయొచ్చింది కాదు. మొన్న 12వ తారీఖు నాడు నేను ఆ బ్యారేజ్ల మీదకి పోయొచ్చిన. 12 నాడు ఒకరోజు సరిపోలేదు. 12 నాడు ఆ ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకొని అక్కడనే గంగమ్మకు హారతి ఇచ్చి అవి కొన్ని చూసి గోదావరికంలో ఉండి తెల్లవారి మిగతా ఇప్పుడు మీకు చూపించిన అన్నీ కూడా చూసి వచ్చినాయి. నేను అవి చూసి వస్తున్నా, ముఖ్యమంత్రి నేను వచ్చి ఈ మాటలు మాట్లాడిపోయిండు. ఇది రైతులు అర్థం చేసుకోవాలి ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం,
ఒక వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నేను చివరిగా చెప్తా. ఇక ఇక్కడికి వస్తే ప్రాణహిత ఇది ప్రాణహిత మనకి ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఈ గోదావరిలో కలుస్తుంది. ఇగో ఇక్కడ నీళ్లు కొద్దిగా ఇట్లా వెనకగా తట్టినాయి. ఈ కింది ప్రాంతం చూడండి, పైకి లేపాబది